వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తయిందని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం 1 సంవత్సరం పడుతుందన్నారు. ఇందులో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, భగత్ సింగ్ పాత్రలు ఉన్నందువలన ఆయా పాత్రలకు న్యాయం చేయగల నటీనటులు కాల్ షీట్లు ఖరారు చేసిన అనంతరం 2వ షెడ్యూల్ మొదలు పెడతానని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ బ్రిటిష్ పాలకుల చెరసాలల్లో గడిపిన సన్నివేశాల చిత్రీకరణ కోసం, అలాగే గాంధీజీ ఆశ్రమం సెట్టింగ్లను ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్తో తెనాలిలోనే రూపొందించామని ఆయన చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎంతో కీలకమైన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ డేట్స్ కోసం నిరీక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో అంబేద్కర్ జీవిత చరిత్ర తీసినప్పుడు కూడా పాత్రలకు న్యాయం చేయగల సత్తా ఉన్న నటీనటుల్ని ఎంపిక చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ టైటిల్ పాత్రను తెనాలికి చెందిన మిలిటరీ ప్రసాద్ పోషిస్తుండగా, ఆయన కుమార్తె మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ పాత్రలో సీనియర్ నటి తాళ్లూరి రాజేశ్వరి పోషించారని తెలిపారు. ప్రకాష్ రాజ్, సుహాసినీలతో హిందీ, తమిళ్, కన్నడ భాష నటీనటులు బాబూజీ చిత్రంలో వివిధ పాత్రలను పోషిస్తున్నారని దర్శకుడు దిలీప్ రాజా వివరించారు. సినిమా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లొకేషన్లలోనే చిత్రీకరిస్తానని స్పష్టం చేశారు. పాటలు ఆంధ్రాలోని లంబసింగి, అరకులోయలో చిత్రీకరిస్తానని తెలిపారు. విలేకరుల సమావేశంలో బాబూజీ టైటిల్ పాత్రధారి మిలిటరీ ప్రసాద్, ప్రజల్లోకి ప్రజాదరణ పొందు, ప్రజల సమస్యలు తెలుసుకో, ప్రజలే నీకు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారే జగజ్జీవన్ రామ్ గారిని స్వాతంత్రోద్యమంలోకి తీసుకొచ్చారు. ఒక ఉపన్యాసం ఇతను మాట్లాడుతుంటే అది విని ఇన్స్పైర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు ఇతను స్వాతంత్రోద్యమంలోనికి రావాలని అతన్ని పిలిపించి, భగత్ సింగ్ లాగా నువ్వు కూడా స్వాతంత్రోద్యమంలోకి రా అని స్వతంత్రోద్యమంలోనికి సుభాష్ చంద్రబోస్ గారు జగజ్జీవన్ రామ్ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ఆయన గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళి కొంత శిష్యరకం చేసినాక స్వతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ గారు బ్రిటిష్ వాళ్ళ జైళ్ళల్లో కూడా కాలం గడిపిన విషయం చాలామందికి తెలియదు. అతను ఒక సీనియర్ పార్లమెంటేరియన్ అని తెలుసు. ఆయన పార్లమెంట్లో ఉన్నంత కాలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవరో కూడా 40 ఏళ్ళు పార్లమెంటేరియన్గా లేరు. అది ఆయనకే దక్కింది ఆ రికార్డు. స్వతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ గారు జైలు పాలయ్యాడని కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ ది అమెండ్మెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారో వాటినన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన ఏకైక వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో వాటిలన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చట్టాలుగా రూపొందించి ఆ చట్టాలను ఈరోజు అనుభవించేలాగా చేసింది కూడా జగజ్జీవన్ రామ్ గారే. సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కీలకమైంది. భగత్ సింగ్ ఉన్నాడు ఇందులో, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. తర్వాత అప్పటి తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ గారి క్యారెక్టర్ ఉంది, ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ ఉంది, చివరికి రాజీవ్ గాంధీ గారి క్యారెక్టర్ కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లకి సూటబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎంపిక చేసుకుంటే కానీ సినిమా గట్టెక్కలేదు. అందుకని సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. అయితే కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి, కొన్ని సెట్స్ వేయాల్సిన అవసరం ఉంది. గాంధీ గారి ఆశ్రమం కానీ, సుభాష్ చంద్రబోస్ గారు జగజ్జీవన్ రామ్ గారి దగ్గరికి వచ్చే సన్నివేశం కానీ ఇక్కడే ఈ కళ్యాణ మండపంలోనే మేము సెట్ చేస్తున్నాం. దానికి ఆల్రెడీ ఒక కళా దర్శకుడిని తీసుకొచ్చి చూపించడం జరిగింది, అయిపోయింది. ప్రకాష్ రాజ్ గారు డేట్స్ ఇస్తారో, కాల్ షీట్స్ ఇస్తారో
ఆ రోజున సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. శాఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు తిరుపతమ్మ కథ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు చక్క ఏడుకొండలను డిఏటి కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పోపూరి రామ్మోహన్ రావు, జాలాది రాంబాబు, కె సాంబశివుడు, ఆలపాటి గౌతమ్ నరేంద్రనాథ్, కాకుమాను రామారావు, రావూరి హరీష్ బాబు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, ఈదర వెంకట పూర్ణచంద్, సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజా గారికి, మరి పెమ్మసాని థియేటర్ పోతురాజు గారికి, బుర్ర సాయి మాధవ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. చితిపడ పేర్చినది పడచి ఏకాకివై నిర్భయంబున ఇటకున్ వచ్చి నా ఆడ్డలేక ఈ నడిరేయిన్ వల్ల కాటిల్ సమదహన విధి సల్పుసున్నావుగా. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సందర్భంగా గత సంవత్సరం మే 29 నుంచి సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ గారు నటించినటువంటి చిత్రాలని మన పెమ్మసాని థియేటర్లో ఉచిత ప్రదర్శన చేస్తున్నారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, బుర్రా సాయి మాధవ్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలగించి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. జై తెలుగుదేశం. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఎంతోమందికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప కార్యక్రమం. అన్నం పెట్టడం అనే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, తర్వాత విద్యాదానం గొప్పది. అందుకని అన్నదానం కూడా చేయకుండా చేయాలని ఎంతో ఇబ్బంది పెట్టారు ఈ గవర్నమెంటు. దాన్ని మేము ఎదుర్కొని చక్కగా నిర్విరామంగా ఏమీ అడ్డంకులు లేకుండా ప్రతిరోజు మేము సక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహిస్తున్నాం. ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో ఇది చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాధవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ దాతలతో, వారి యొక్క ఔదార్యంతో రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తెనాలిలో 2 అన్నా క్యాంటీన్లు జరుగుతున్నాయి. ఈరోజు 2వ అన్నా క్యాంటీన్లో మా గురుతుర్యులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారి సతీమణి ఆలపాటి మాధవి గారు, వారి నేతృత్వంలో ఇవాళ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం అమారమి రోజు 2 క్యాంటీన్ల మీద 800 పైన అన్నార్థులు వారి ఆకలి తీర్చుకుంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి. దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. ఈ నెల 23న మంగళగిరిలో టీడీపీ జోన్ 3 సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. రైతు సోదరులు పంట నమోదుతో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏవో ప్రేమ్ సాగర్ సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.